తెలంగాణ రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. కామాన్పూర్ మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన సహకార సంఘం భవనం, కరీంనగర్ కోఆపరేటివ్ బ్యాంక్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొత్త భవనాలు నిర్మించుకొని వాటిని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రైతుల అభ్యున్నతి కోసం వారిని ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రయత్నిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా వ్యవసాయ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ఈరోజు గత సంవత్సరన్నర కాలం నుంచి రైతులకు సంబంధించిన సంక్షేమం విషయంలో ఎక్కడ కూడా రాజీ లేకుండా వారిని ఇంకా బలోపేతం చేయడానికి ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఇలాంటి సహకార బ్యాంకులు కూడా రాబోయే కాలంలో పక్షాన ప్రజలందరికీ ప్రత్యేకించి సహకార సంఘ సభ్యులందరికీ కూడా మరి బ్యాంకులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయంలో వారికి అందుబాటులో ఉంచే కార్యక్రమ భాగంలోనే ఈరోజు బ్యాంక్ ఏర్పాటు చేసుకున్నాం. రవీంద్రరావు గారు 2005లో ఈ సహకార బ్యాంకుకు సంబంధించిన అధ్యక్షుడిగా ఈ జిల్లాలో మళ్ళీ అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు జాతీయ స్థాయిలో కూడా అధ్యక్షుడిగా ఉన్నారు. ఒక మంచి పాజిటివ్ దృక్పథంతో సిస్టమేటిక్గా క్రమశిక్షణతో బ్యాంకుకు సహకార సంఘాలు నడపడంతో ఈరోజు అన్నీ కూడా పరిపుష్టంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, ఒక మంచి విశాలంగా నిర్మించిన ఈ భవన నిర్మాణం ఇక్కడికి వచ్చే డిపాజిటర్లు కానీ లేకుంటే ఇక్కడికి వచ్చే అకౌంట్ హోల్డర్సే కానీ బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ప్రభుత్వం ఎప్పుడైనా మరి వారికి అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలను కూడా బ్యాంకులు ఉపయోగపడాలి, ఈ వ్యవస్థలు ఉపయోగపడాలి. ఈ వ్యవస్థకు వచ్చినప్పుడు